హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, మనము యూనిట్ అండ్ మెజర్మెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. ఈ టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి అన్ని ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. లైక్ ఏఎల్బి, గ్రూప్ డి టెక్నీషియన్, జేఈ, పారామెడికల్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుంచి మంచి వెయిటేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. స్టూడెంట్స్, మనం ఎన్సీఆర్టీ ఆధారితంగా మనం ఈ వీడియో లెక్చర్స్ అనేది డిస్కస్ చేసాము. ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ? కింది వాటిలో భౌతిక పరిమాణాన్ని ఉదాహరణ ఏది? ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంది? ద క్వాంటిటీస్ విచ్ క్యాన్ బి మెజర్డ్. అంటే ఏ క్వాంటిటీస్ అయితే మెజర్ చేయగలమో అట్లాంటి క్వాంటిటీస్ని ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఆప్షన్ బి, పెయిన్. ఎంత మనకు ఇక్కడ పెయిన్ ఉంది, అక్కడ పెయిన్ ఉంది అంటాం, కానీ ఇంత పెయిన్ ఉంది అని అన్నాం. సో పెయిన్ ఈజ్ ద రాంగ్, మనం మెజర్ చేయలేం. యాంగర్, మనకు కోపం వస్తుంది, ఎంత కోపం వస్తుంది చెప్పొచ్చా? లేదు, సో రాంగ్. లవ్, ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. స్పీడ్, మనము స్పీడ్ కొలచవచ్చు, విచ్ క్యాన్ బి మెజర్డ్. సో స్పీడ్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ? ఇందాకే చెప్పాను, ఫిజికల్ క్వాంటిటీ మీన్స్ విచ్ క్యాన్ బి మెజర్డ్. ఇక్కడ హ్యాపీనెస్ మెజర్ చేయలేము, పెయిన్ మెజర్ చేయలేము. కిలోగ్రామ్ అనేది యూనిట్, ఇట్ కెనాట్ బి మెజర్డ్, సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. డెన్సిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డెన్సిటీ ఈజ్ మాస్ అపాన్ వాల్యూమ్, దట్ ఈస్ kg per meter cube. It can be measured. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ? కింది వాటిలో ఏది మూల పరిమాణం కాదు? ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే the quantity which can be measured directly is called as a fundamental quantity, like length, mass, time, temperature, luminous intensity, amount of substance, current, ఇట్లాంటివన్నీ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇంకో క్వాంటిటీ వచ్చేసి డిరైవ్డ్ క్వాంటిటీ. డిరైవ్డ్ క్వాంటిటీ అంటే ద క్వాంటిటీ విచ్ క్యాన్ బి మెజర్డ్ బై యూజింగ్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ క్వాంటిటీస్. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ద క్వాంటిటీస్ విచ్ క్యాన్ బి మెజర్డ్ డైరెక్ట్లీ. సో విచ్ ఈజ్ నాట్ ఏ అన్నాడు అంటే మాస్ డైరెక్ట్ కేజీస్లో మెజర్ చేస్తాము, సో ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ. స్పీడ్, లెంత్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ. టెంపరేచర్ మనం డైరెక్ట్ మెజర్ చేస్తాము, సో ఇవన్నీ ఫండమెంటల్ క్వాంటిటీస్. బట్ ఆన్సర్ నాట్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ అన్నాడు కాబట్టి డిరైవ్డ్ క్వాంటిటీ. స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ అపాన్ టైమ్. అంటే బై యూజింగ్ దీస్ ఫండమెంటల్ క్వాంటిటీస్ వీఆర్ మెజరింగ్ ద స్పీడ్, సో ఇట్ ఈస్ ఎ డిరైవ్డ్ క్వాంటిటీ. స్పీడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ ఆర్ బేసిక్ ఫిజికల్ క్వాంటిటీస్. విచ్ డస్ నాట్ డిపెండ్, అవి ఫండమెంటల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్ ఏంది? మాస్, లెంత్, టైమ్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. దెర్ ఆర్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ? కింది వాటిలో ఏది వ్యుత్పన్న పరిమాణం? డిరైవ్డ్ క్వాంటిటీ ఏంది? ద క్వాంటిటీస్ విచ్ క్యాన్ బి మెజర్డ్ బై యూజింగ్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. అదే కదా, మాస్ డైరెక్ట్ మెజర్ చేస్తాము, సో ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ. టైమ్ డైరెక్ట్ మెజర్, ఫండమెంటల్. టెంపరేచర్ డైరెక్ట్ మెజర్ చేస్తాము. మూమెంటమ్ విచ్ క్యాన్ బి మెజర్డ్ బై యూజింగ్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్, సో ఇట్ ఈస్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ. మూమెంటమ్, మాస్ ఇంటూ వెలాసిటీ, అంటే మాస్ కావాలి, వెలాసిటీ కావాలి, సో ఇట్ ఈస్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ. డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంది? ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ డిపెండ్ ఆన్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ క్వాంటిటీస్. అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద ఆధారపడే క్వాంటిటీస్ని డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. ఇవి వచ్చేసి ఫోర్స్, వెలాసిటీ, డెన్సిటీ, హీట్, పవర్, ఎనర్జీ, యాక్సిలరేషన్. ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ma, మాస్ యాక్సిలరేషన్తో డిరైవ్డ్ క్వాంటిటీ. వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ అపాన్ టైమ్, సో డిస్ప్లేస్మెంట్ మీద ఆధారపడింది, టైం మీద. ఇట్ ఈస్ ఏ దీస్ టూ ఆర్ ఫండమెంటల్ క్వాంటిటీస్ విచ్ క్యాన్ బి మెజర్డ్ బై యూజింగ్ దిస్, సో ఇట్ ఈస్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ. అట్లా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓన్లీ గివ్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నాట్ డైరెక్షన్? ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చేసి 2 types, ఒకటి స్కేలార్, ఒకటి వెక్టార్. స్కేలార్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ ఉండదు. మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడేమన్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓన్లీ గివ్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నాట్ డైరెక్షన్ అంటే స్కేలార్ క్వాంటిటీ కనుక్కోమన్నాడు. వర్క్, ఎంత వర్క్ జరిగింది? ఓకే. ఫోర్స్,
ఫోర్స్ అనేది మనము ఎంత ఫోర్స్తో ఏ డైరెక్షన్లో అప్లై చేస్తాము అని చెప్తాం. సో ఇట్ ఈస్ ఎ వెక్టర్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో వెక్టర్ క్వాంటిటీ. momentum is mass into velocity is a vector quantity. సో ఇది కూడా కాదు. వర్క్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. విచ్ వన్ ఆఫ్ దీస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ యూనిట్స్? కింది వాటిలో ఏది మానక వ్యవస్థ? యూనిట్ సిస్టమ్. ఎస్ఎంఎస్ సిస్టమ్ అస్సలు లేదు. ఎఫ్పిఎస్ ఫుట్ పౌండ్ సెకండ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిజిఎస్ ఉండాలి. సో ఇట్ ఈస్ రాంగ్. ఎంకేఎస్ ఉండాలి. ఎంకేపీ ఇచ్చాడు. సో ఫుట్ పౌండ్ సెకండ్. ఇది వచ్చేసి ఎస్ఐ సిస్టమ్, ఎఫ్పిఎస్, సిజిఎస్, ఎంకేఎస్ ఇవి కరెక్ట్ యూనిట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్? కింది వాటిలో ఏ ఏకకం పదార్థ పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగపడుతుంది? లక్స్, మోల్, టెస్లా, జౌల్. ఎనర్జీ మెజర్ చేయడానికి. టెస్లా వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మోల్స్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యాస్ అ ఎస్ఐ యూనిట్ యాజ్ క్యాండిలా? కింది వాటిలో ఏ పరిమాణానికి ఎస్ఐ ఏకాకం క్యాండిలా? ఇంపల్స్, ఇట్ ఈస్ ఎ ఫోర్స్. వెలాసిటీ, ఫోర్స్. ల్యూమినస్ ఇంటెన్సిటీ యూనిట్స్ వచ్చేసి క్యాండిలా. యూనిట్ ఆఫ్ మొమెంటం యొక్క యూనిట్ ఏది అన్నాడు? మొమెంటం ఈజ్ మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్కి యూనిట్ కేజీ. వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. సో మీటర్ పర్ సెకండ్. యూనిట్స్ వచ్చేసి కేజీ మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -1. కేజీ మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్, ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏది అన్నాడు? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. మాస్ కేజీ. యాక్సిలరేషన్ ఈజ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్ సెకండ్ స్క్వేర్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు. కేజీ మీటర్ సెకండ్ టు ది పవర్ ఆఫ్ -2. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్, ప్రెజర్ని ద ప్రెజర్ విచ్ యాక్ట్స్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఏరియా. ప్రెజర్ అనేది విచ్ ఆల్వేస్ యాక్ట్స్ పర్పెండిక్యులర్. ఇది సర్ఫేస్ అనుకోండి. ప్రెజర్ అనేది ఇట్లే ఎప్పుడు ఫోర్స్ అనేది ఇట్లా ప్రెజర్ ఇట్లా అప్లై చేస్తుంది ఎప్పుడు పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఏరియా. సో ప్రెజర్ ఈజ్ ఫోర్స్ అపాన్ యూనిట్ ఏరియా. ఫోర్స్ కి యూనిట్ న్యూటన్స్, ఏరియా మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎస్ఐ యూనిట్స్ అడిగాడు కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సప్లిమెంటరీ యూనిట్స్ యాడెడ్ టు ద బేసిక్ ఎస్ఐ యూనిట్స్ ఆర్ ఫండమెంటల్ యూనిట్స్. there are 7 fundamental units, but ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్ ఈ రెండు వచ్చేసి తర్వాత కన్సిడర్ చేశారు యాజ్ ఏ ఫండమెంటల్ సప్లిమెంటరీ యూనిట్స్. సో దీస్ టూ ఆర్ ద సప్లిమెంటరీ యూనిట్స్ ఫర్ ఫండమెంటల్ యూనిట్స్. ప్లేన్ యాంగిల్కి యూనిట్స్ వచ్చేసి రేడియన్స్, సాలిడ్ యాంగిల్కి స్టెరిడియన్స్. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ప్లేన్ యాంగిల్ యూనిట్స్ రేడియన్స్, సాలిడ్ యాంగిల్ స్టెరిడియన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్? కింది వాటిలో ఏది పనికి యొక్క ఏకకం కాదు, యూనిట్ కాదు? వర్క్ డన్ ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. న్యూటన్ ఇంటూ మీటర్. న్యూటన్ మీటర్ని జౌల్ కూడా అంటారు. సో ఇది కరెక్ట్. న్యూటన్ మీటర్ ఈజ్ ఆల్సో కరెక్ట్. న్యూటన్ అంటే ఇప్పుడే చెప్పాం, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ ఉంది అంటే కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ ఇది కూడా యూనిటే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్ అంటే ఇది కాదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద డెన్సిటీ ఆఫ్ ఎ లిక్విడ్ ఈస్ 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఇట్స్ వాల్యూ ఇన్ ఎస్ఐ యూనిట్. ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి కేజీ పర్ మీటర్ క్యూబ్లో చెప్పాలి. సో డెన్సిటీ వాల్యూ 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. 1 kg ఎంత? 1000 grams, and that is 10 to the power of 1 kg ఎంత? 1000 grams, that is 10 cube grams. అట్లాగే 1 gram ఎంత? 1 gram is equal to ఇది ఈతలకు వెళ్తుంది 10 to the power of -3 kg. ఇది ఒకటి. వాల్యూమ్కి యూనిట్స్ మీటర్ క్యూబ్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ అంటే
10 to the power of 2 centimeter. 1 centimeter is equal to ఈ స్క్వేర్ అవతల పోతే బై అవుతుంది అంటే 10 to the power of -2 మీటర్. ఈ రెండు ద్వారా మనము ఈ యూనిట్ అనేది కన్సిడర్ చేసాం. 13.6 ఇంటూ 1 గ్రామ్ ఎంత 10 to the power of -3 kg. 10 to the power of -3 kg. ఓకే, సెంటీమీటర్ క్యూబ్ అడిగాడు కాబట్టి 1 సెంటీమీటర్ క్యూబ్ ఇక్కడ క్యూబ్ చేయండి, ఇక్కడ కూడా క్యూబ్ చేయండి టోటల్లో. సో ఏమవుతుంది 10 to the power of -6 మీటర్ క్యూబ్ అవుతుంది. 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే ఎంత 10 to the power of -6 మీటర్ క్యూబ్. ఈ 10 to the power of -6 పైకి వెళ్తే 13.6 ఇంటూ 10 to the power of -3 ఇంటూ 10 to the power of 6 kg per మీటర్ క్యూబ్. ఈ ప్లస్ మైనస్ ప్లస్ ఇక్కడ 3 ఉంటుంది అంటే 13.6 ఇంటూ 10 క్యూబ్ kg per మీటర్ క్యూబ్. ఎక్కడ ఉంది 13600 ఇట్లా ఉండాలి. సో kg per B is the correct answer. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూనిట్లెస్? కింది వాటిలో ఏది ఏకాకం రహితం? యూనిట్లెస్. ఫోర్స్ యూనిట్స్ వచ్చేసి న్యూటన్, యాక్సిలరేషన్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ అపాన్ సెకండ్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది న్యూటన్ సెకండ్ స్క్వేర్ అపాన్ మీటర్. దిస్ హ్యాస్ యూనిట్స్. వాల్యూమ్ మీటర్ క్యూబ్, ఏరియా మీటర్ స్క్వేర్ అంటే మీటర్ మిగిలింది. ఇది దీనికి కూడా యూనిట్స్ ఉంది. ఎనర్జీ జౌల్స్, వర్క్ జౌల్స్, ఈ రెండు క్యాన్సిల్ అయ్యి సో యూనిట్లెస్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెలాసిటీ మీటర్ పర్ సెకండ్, యాక్సిలరేషన్ మీటర్ అపాన్ సెకండ్ స్క్వేర్ ఏమవుతుంది మీటర్ పర్ సెకండ్, సెకండ్ స్క్వేర్ అపాన్ మీటర్. ఇక్కడ సెకండ్స్ యూనిట్ ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ రాంగ్. సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎనర్జీ అపాన్ వర్క్. 89 మెగాజౌల్స్ క్యాన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. 89 మెగాజౌల్స్ను డాష్ రూపంలో కూడా వ్యక్తం చేయొచ్చు. 1 మెగాజౌల్స్ అంటే 1 ఇంటూ 10 to the power of 6 జౌల్స్. మెగా అంటే 10 to the power of 6 అని అర్థం. 1 మెగా 10 to the power of 6, గిగా 10 to the power of 9 ఇట్లా ఉంటాయి. బార్ 10 to the power of 5 ఈ వాల్యూస్. వాడు ఏమన్నాడు 89 మెగా జౌల్స్ అన్నాడు. సో 89 ఇంటూ 10 to the power of 6 జౌల్స్ ఎక్కడ ఉంది 1 2 3 4 5 6. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్ అన్నాడు కదా. 1 మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైక్రాన్ అంటే 1 మైక్రోమీటర్ ఇట్లా రాస్తాం మైక్రో. 1 మైక్రో ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 6 మీటర్స్. కానీ సెంటీమీటర్లో కనుక్కోమన్నాడు. 10 to the power of -6 ఇంటూ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ సెంటీమీటర్. 10 స్క్వేర్ సెంటీమీటర్ మనకేమవుతుంది 10 to the power of -4 సెంటీమీటర్ అంటే ఇది 0.0001 is the correct answer. 1 నానోమీటర్ 1 మీటర్ 1 నానోమీటర్ ఎంత వాల్యూ 1 నానోమీటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 9 నానోమీటర్. 1 నానోమీటర్ రివర్స్ రాయాలంటే 10 to the power of 9 మీటర్స్ అంటే 10 to the power of -9 మీటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1/10 to the power of 9. D is the correct answer. What is the light year related to? Light year ప్రకాశ సంవత్సరం దేనికి సంబంధించినది? ఎనర్జీ కా, స్పీడ్, టైమ్, డిస్టెన్స్. Light year is measured for the distance. Distance traveled by the light in 1 year is called light year. It is the distance traveled by the light in vacuum in 1 year. 1 light year is 9.46 into 10 to the power of 15 meters. 1 Armstrong unit is a distance equal to. Armstrong అంటే ఇది సన్ అనుకోండి, ఇది ఎర్త్. ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ద ఎర్త్ ఈస్ మెజర్డ్ ఇన్ ద ఆర్మ్స్ట్రాంగ్. 1 ఆర్మ్స్ట్రాంగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ 1.5 ఇంటూ 10 to the power of 11 meters. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ యూనిట్ ఫర్ మెజరింగ్ లైట్ ఇయర్. 1 parsec is equal to 3.6 light years. Parsec is the largest unit to measure the distance. సో మనకు ఆర్మ్స్ట్రాంగ్ వచ్చేసి 1.5 into 10 to the power of 11 meters. Which instrument is used to measure the humidity in the atmosphere? వాయుమండలంలో తేమ హ్యూమిడిటీని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? హైగ్రోమీటర్, బారోమీటర్, హైడ్రోమీటర్, నన్ ఆఫ్ దిస్. హైడ్రోమీటర్ వచ్చేసి రిలేటివ్ డెన్సిటీ మెజర్ చేయడానికి హైడ్రోమీటర్. బారోమీటర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మెజర్ చేయడానికి బారోమీటర్. హైగ్రోమీటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యూమిడిటీ. స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
and share with your friends. Thank you.